ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న అనే విశ్వమాత మదర్ తెరీసా ఆర్యోక్తిని పాటిస్తూ జంగారెడ్డిగూడెంకు చెందిన భగత్ సింగ్ సేవా సమితి ఉపాధ్యక్షులు తోట సతీష్ కుమార్ సేవా నిరతిని చాటుతున్నారు. పట్టణంలో గరుడపక్షి నగర్ వద్ద ముత్రాస్పేట చెందిన క్యాన్సర్ మహిళకు పక్షవాత బాధితుడికి నిత్యావసర సరుకులు, బియ్యం, కూరగాయలు పంపిణీ చేశారు. రొయ్యల రమాదేవి కొన్ని రోజుల నుంచి క్యాన్సర్ రోగానికి గురైందని, వైద్యానికి సైతం ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషిస్తూ వస్తుందని తెలుపుతున్నారు. దీంతో గోకుల తిరుమల పారిజాతగిరి చైర్మన్ అల్లూరి రామకృష్ణ 1000 రూపాయలను వితరణ చేశారు. దాతలు ఈ కుటుంబాన్ని ఆదుకోవాలని సిటీ న్యూస్ తో కోరారు. అదేవిధంగా ధర్మపుడి నాగమయ్య సైతం పక్షవాతానికి గురయ్యారు. తీవ్ర ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషిస్తున్నట్లు తెలిపారు. చదువు మానేసి పెయింటింగ్ పని చేస్తూ తన కొడుకు కూలీ సొమ్ములతో జీవిస్తున్నట్లు తెలిపారు. తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో లాయర్ మానికల సూరిబాబు, భగత్ సింగ్ సేవా సమితి చెరుకూరి శ్రీధర్, మానికల వెంకటేశ్వరరావు, దుర్గేష్, జంగా ప్రసాద్ రెడ్డి, పంపన సైదు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తోట సతీష్ కుమార్ మాట్లాడుతూ చెరుకూరి శ్రీధర్ బాబు దృష్టికి తీసుకురావడంతో నెల రోజులకు సరిపడే నిత్యావసరాలు పంపిణీ చేసినట్లు తెలియజేశారు. రొయ్యల నాగమణి, ధర్మవరపు నాగమయ్య వీరికి అనారోగ్యం ఉన్న సందర్భంలో భగత్ సింగ్ సేవా సమితి వారి దృష్టికి వచ్చిన సందర్భంగా వారికి భగత్ సింగ్ సేవా సమితి వారు వారి కుటుంబానికి సాయం చేయాలని ఒక నిర్ణయానికి వచ్చి ఒక నెలకు సరిపడేటువంటి ఇంట్లోకి సరిపడే వస్తువులు అన్ని వారి 2 కుటుంబాలకు ఇచ్చారు. తోట సతీష్ రవి సహాయంతో వారికి సహాయం చేయడం జరిగింది. ఎల్లవేళ ఇది ఈ ఫోటో దిగి మేము ఎంతో పబ్లిసిటీ అవ్వాలనే కాంక్ష లేదు. ఏంటంటే ఇటువంటి అనారోగ్యంలో ఉన్నటువంటి వారికి కొన్ని సంస్థలు సహాయం చేస్తున్నాయి, మనం కూడా ఎందుకు చేయకూడదు అనే దృక్పథంతో వచ్చి ఇటువంటి వారికి సహాయం చేస్తారనే భావంలో మేము మాట్లాడుతున్నాం తప్ప రెండోది కాదు. ఇటువంటి అనారోగ్య పాలు అయినటువంటి మనం పట్టుకెళ్తే ఏమీ లేదు. ఇటువంటి వారికి సాయం చేస్తే మన కుటుంబాలు కూడా చాలా బాగుంటాయని ఆ దేవుడు దీవించాడని నేను ప్రగాఢంగా నమ్ముతాను. స్థానిక జంగారెడ్డిగూడెం 1వ వార్డులో రొయ్యల రమాదేవి అనే క్యాన్సర్ పేషెంట్ ఉన్నారని మా దృష్టికి రావడం జరిగింది. మరి దానికి స్పందించి మా భగత్ సింగ్ సేవా సంఘం సభ్యులు సతీష్ గారు మరి ఇవాళ నిత్యావసర వస్తువులు నెలకు సరిపడా ఆవిడకి ఇవ్వడం జరిగింది. అలాగే రామకృష్ణ గారు కూడా ఆయనకు తోచిన ఆర్థిక సహాయం చేశారు. మరి ఈ సందర్భంగా టౌన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పెద్దలు కూడా ఒక నిమిషం ఆలోచించి మనం చేసే బర్త్డేలు కానివ్వండి, ఇలాంటి దుబారా ఖర్చులు తగ్గించుకుని ఇలాంటి కుటుంబాలకి మనం ఆర్థిక సాయం చేయడం వల్ల వారి కుటుంబం నిలుస్తుందని మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. అలాగే మీరు ఇచ్చే సహాయం వారికి వైద్య ఖర్చులకు కూడా ఉపయోగపడతాయి. మరి వారి ఆరోగ్యం బాగు చేసే అవకాశం మనకు కలుగుతుంది. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించి ఇలాంటి పేద కుటుంబాలకి ఆదుకోవాలని చెప్పి మా భగత్ సింగ్ సేవా సంఘం తరపున కోరుతూ ఇటువంటి సేవా కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామి చేసి మరి భగత్ సింగ్ సేవా సంఘం తరపున ఇటువంటి వస్తువులు నిత్యావసర వస్తువులు ఇచ్చిన సతీష్ గారికి మరి మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు జంగారెడ్డిగూడెం స్థానిక 1వ వార్డు ముదిరాజు కాలనీకి సంబంధించి రొయ్యల రమాదేవి ఒకరు పేషెంట్, అలాగే మరొక అతను ధర్మపూడి నాగమయ్య అని చెప్పేసి పెరాల్సి కొంతకాలంగా అనారోగ్యం క్షీణించి బాధపడుతున్నారు. కుటుంబంలో 2 నిరుపేద కుటుంబాలు డైలీ కష్టపడితేనే కానీ కడుపు నిన్న పరిస్థితి. అలాంటి వాళ్ళకి ఏంటంటే అనారోగ్యాలు రావడం చాలా బాధాకరం. భగత్ సేవా సంఘం ముందుకు రావడం, ఈ 2 కుటుంబాలని ఆదుకోవడం, వారు ఒక నెల రోజులు సరిపడగా అవసర వస్తువులు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. అలాగే భగత్ సింగ్ సేవా సంఘం ప్రతి విషయంలో కూడా సేవ విషయాన్ని ఆదుకున్నారు. అలాగే భగత్ సింగ్ సేవా సంఘం ప్రతి విషయంలో కూడా సేవ విషయంలో ఎప్పుడూ ముందుంటుంది, అందరికీ అందుబాటులో ఉంటూ ఆ సేవా సంఘం తరపున ఎంతో కొంత పేదలకు సాయం చేయాలనే చెప్పించిన సంస్థ అది దాన్ని చెరుకూరు శ్రీధర్ గారు వెనకాలండి నడిపించడం, ఆ సంఘ చాలా యాక్టివ్గా ఉండి ఈ సేవకాలు చేయడం చాలా సంతోషకరమైన విషయం. అండి, ఈరోజు స్థానిక జంగారెడ్డిగూడెంలోని 1వ వార్డులో ఉన్నటువంటి రొయ్యల రమాదేవి గారు ఆరోగ్యరీత్యా బాగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి భగత్ సింగ్ సేవా సంఘం అయినా మా దృష్టికి రావడం జరిగిందండి. అలాగే మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేసామండి భగత్ సింగ్ సేవా సంఘం తరఫున. అందులో భాగంగా ఈరోజు రొయ్యల రమాదేవి గారికి ఏదోటి మా వంతుగా చేయాలనే ఉద్దేశంతో దీన్ని మా భగత్ సింగ్ సభ్యులైనటువంటి అధ్యక్షులు చెరుకూరు శ్రీధర్ గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి. వెంటనే మా సభ్యులందరం కలిసి ముందుకొచ్చి ఆవిడకి మన వంతు ఏదోటి చేయాలనే ఆలోచనతో ఒక నెలకు సరిపడా సరుకులు, బియ్యం సరుకులు, నిత్యావసర సరుకులు కలిపి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ఆవిడకి మేము
ఇచ్చామండి. అలాగే ఎవరైనా కూడా సాయం చేయాలని ఉద్దేశం కనుక ఈవిడికి సాయం చేయాలని కోరుకుంటాం. ఎందుకంటే ఈవిడికి వైద్యం చేస్తే ఈవిడికి ఫర్దర్గా ఎదరికెళ్ళే అవకాశం ఉందండి. కాబట్టి ఈవిడికి మనం సాయం చేయగలిగితే అది మనకు మనస్ఫూర్తిగా కూడా సంతోషం కూడా కలిగించేది కూడా ఉన్నట్టు ఇలా రమాదేవికి ఎవరన్నా సాయాలనుకుంటే సాయం చేయాలని కోరుకుంటున్నాం.